చాలా అంటే మా పదప్రయోగము శృతిమెత్తగానే ఉన్నట్టున్నది కానీ దురదృష్టకరం, ఆవేదన కలిగించింది. మీరు దిగిపోండి తక్షణము అని చెప్పడం అనేది మరి లేఖలో కూడా ప్రతి పాయింట్ను తీసుకొని మాట్లాడారు. కానీ దాని పట్ల వెనువెంటనే ఒక కౌంటర్ కూడా వచ్చింది. ₹3.90 మీరు ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెంటు తెచ్చుకుంటున్నారు పర్ యూనిట్. కానీ ఇది సుమారుగా ₹6 వరకు వెళ్ళింది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు కారిడార్ ట్రాన్స్మిషన్ కారిడార్కు అడ్వాన్స్ బుక్ చేసుకున్నారు. అది కరెంటు రాలేదు, తెచ్చుకోలేదు. అయినప్పటికీ సుమారుగా ₹290 కోట్ల పెనాల్టీ కట్టవలసి వచ్చింది. అనుకున్న దానికంటే అదనంగా ₹4,000 కోట్ల బర్డెన్ తెలంగాణ ప్రజలపైన పడింది అనేది. అంటే ఇవన్నీ చాలా సహజమైన విషయాలు చెన్న. బర్డెన్ అనేది పడడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ గారి లేఖలోనే ఇప్పుడు మీరు అడిగిన మూడింటికి సమాధానాలు ఉన్నాయి. వాటి మీద మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అనుకున్నట్టు జరగదు ఎప్పుడు కూడా. ఇప్పుడు పోలవరం ఉంది. పోలవరం ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాం అన్నది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 10 ఏళ్ళు అయిందా? ఎంత నష్టం జరుగుతుంది దాని మీద? పడుతుంది, బర్డెన్ పడుతుంది. కొన్నిసార్లు తప్పవు. దానికి ఏంటంటే ముఖ్యమంత్రిని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. పరిస్థితులను అర్థం చేసుకొని ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదు, పరిస్థితుల కారణంగా జరిగిందనేది జడ్జి గారు అర్థం చేసుకుంటారు. బట్ అప్పటిదాకా ఆయన ఓపిక పట్టాలి. ఇవన్నీ విచారించాలి, పరిశీలించాలి. ఛత్తీస్గఢ్ ఏం చెప్పింది, వీళ్ళు ఏం చేసిండ్రు, ఎందుకు మళ్ళీ వేరే దాని దిక్కు నుంచి పవర్ తీసుకోవాల్సి వచ్చింది, నేషనల్ గ్రిడ్ ఎందుకు ఆలస్యం జరిగింది, ఆనాడున్న అత్యవసర పరిస్థితి ఏంది, ఇట్లాంటివన్నీ విచారించిన తర్వాత ఇప్పుడు డబ్బు ఎంతైనా సంపాదించుకోగలుగుతాం. ప్రాణాలు పోతే తిరిగి తేగలుగుతామా? అప్పుడున్న పరిస్థితి ఏంది? వారానికి 10 మంది చచ్చిపోతున్నారు రైతులు. వాళ్ళని కాపాడాలని కదా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వచ్చిందే, రైతులను కాపాడడానికి. ఆత్మహత్యల మీద మేము మాట్లాడింది ఆయనను ప్రభావితం చేసింది. కాబట్టి ప్రాణాల ముందు ఈ పెనాల్టీలు, ఈ 100 కోట్లు ఇవన్నీ లెక్క కాదు. మనుషులను కాపాడుకోవాలనేది కేసీఆర్ గారు బాగా నంబర్ 1 ప్రయారిటీగా పెట్టుకున్నారు. ఆయన లోపల 0.001% కూడా తప్పున్నదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ రోజు ఆయన చేసిన పనులన్నీ నేను వాచ్ చేశాను. కరెంటు కోసం ఆయన పడ్డ తపనను వాచ్ చేశాను. కిరణ్ కుమార్ రెడ్డి తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న దాన్ని తప్పు అని నిరూపించడం కోసం 6 నెలల పవర్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారి ఆ వేగాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను. ఇలా కడుపు నిండాక అందరు బాగానే మాట్లాడతారు. కానీ ఆ రోజు నిద్రల కరెంటు పోతే ఉలిక్కిపడి లేచి బయట గాలికి తిరిగిన పరిస్థితులు, ఊపుకుందామన్నా కూడా విసనకర లేని పరిస్థితులు. అంటే చిన్న పిల్లలు కూడా సరిగా నిద్రపోలేని పరిస్థితులు. ఓ పంకా తిరగదు, ఓ ఏసీ పని చేయదు, ఎన్ని అవస్థలు పడ్డాం. మనది ఇది సిటీలో ఉన్న అర్బన్ ఇవాళ మేధావులు అనుకుంటారు. మరి ఊళ్ళల్లో పరిస్థితి ఏంది? రాత్రి 2 గంటలకు పోయి వాడు స్విచ్ చేయడానికి పోయి పాము గుట్టి చచ్చిపోవడం, కరెంట్ షాక్తో చచ్చిపోవడం, ఎన్ని జరిగినాయి ఇట్లా. ఇవన్నీ కూడా కేసీఆర్ను బాగా కలిసివేసినాయి. ఎంతైనా పర్వాలేదు, డబ్బు పోయినా మంచిదే, మనం 24 గంటలు కరెంట్ ఇచ్చే వైపుగా మన ఆలోచనలు ఉండాలని ఆలోచించిండు తప్ప ఇదంతా ఆయన ఆలోచించలేదు. పెనాల్టీలు పడతాయి, లేట్ అయింది, మనం రాసిన అగ్రిమెంట్కు భిన్నంగా ఇక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. ఇంకోటి గవర్నమెంట్ నుంచి కదా కొన్నది, అందులో ఏమన్నా ఆయనకి ఇంటికి డబ్బులు వస్తాయా? ఏమైనా కిక్ బ్యాక్లు వస్తాయా? ప్రైవేట్ దగ్గర కొంటే డబ్బులు వస్తాయి. అగ్రిమెంట్లో ఒకటి రాసుకొని మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటే వాళ్ళకి ఏదో ఒక రకమైన మెహర్బానీ మన రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో జరిగినట్టుగా కిక్ బ్యాక్స్ అనేవాడు, క్విడ్ ప్రోకో. ఇక్కడ రావు కదా, గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ కదా. బిహెచ్ఏఎల్ అనేది పబ్లిక్ దానికి సంబంధించింది అది. మరి వాళ్ళల్లో ఏమైనా క్విడ్ ప్రోకో అవకాశం ఉంటుందా? బిహెచ్ఏఎల్ ఇంజనీర్లు వచ్చి కేసీఆర్ ఇంట్లో డబ్బులో బంగారం ఇస్తారా? అంటే ఎప్పుడైనా ప్రభుత్వాల దగ్గర నుంచి కొన్న దాని మీద అనుమానాలే అవసరం లేదు. ఎక్కడికి పోతుంది డబ్బు? ప్రభుత్వాలకే పోతుంది, ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వానికి. అందులో అవినీతి ఉన్నదని ఎవరైనా అనుకుంటే అది తప్పది. అయితే ఆలస్యం జరగడానికి కారణం ఏంది? ఎందుకు ఇటు నుంచి కొనాల్సింది అటు నుంచి కొన్నారు? ఈ విషయాలన్నిటి మీద ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చారు. అది పేపర్లలో మొత్తం టెక్స్ట్ అంతా పబ్లిష్ అయింది. ఇవి నెట్లో కూడా దొరుకుతుంది. ఆయన రాసిన లెటర్ తెలుగులో కావాలంటే తెలుగులో దొరుకుతుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం ప్రయత్నం చేసింది. మరి ఈ 2 సందర్భాలు, ఒకటి ఇరిగేషన్, 2 పవర్ సెక్టార్, ఈ రెండింటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్నది. మీరు చెప్తున్నది ఆనాడు కేసీఆర్ కనుక ఆ స్థానంలో మీరైతే వేరే వాళ్ళు చేయలేరు అనే అర్థం కూడా దాంట్లో స్ఫురిస్తూ ఉన్నది. 100%. ఇంత తెలంగాణ కోసం తపన పడినప్పుడు మొన్న లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు డిపాజిట్ రాలేదు. ఏమిటి అంటే ప్రజల్లో వచ్చిన మార్పు అది. ప్రజలలో కేసీఆర్ గురించి కానీ, కేసీఆర్ కుటుంబం గురించి కానీ ఎక్కడ కూడా అభివృద్ధి మీద చర్చ జరగలేదు భూచన్న. తెలంగాణ అభివృద్ధి మీదనే ప్రజలు ఓట్లేస్తే 90% ఓట్లు కేసీఆర్కే పడతాయి.
వాళ్ళు ఏంటంటే నేను ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ప్రజల ఆలోచనలు ఎట్లుంటాయంటే సూర్యుని చూపెడితే ఎల్లు చూస్తారు. నేను అందుకే సంస్కృతి విప్లవం రావాల్సి ఉండే అని చెప్పింది. ప్రజలను తప్పబడుతున్నా అని చాలామంది కోపాలు వస్తాయి, కానీ కేసీఆర్లో కూడా లోపాలు ఉన్నాయి. ఆయన చేసిన తప్పులు చాలా ఉన్నాయి. వీళ్ళు వాటినే ప్రధానం చేశారు. కేసీఆర్ మనకేమి ఇచ్చిండు ముఖ్యమంత్రిగా, అంతకుముందు తెలంగాణ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అని అంటే మాత్రం కేసీఆర్కే ఓడిపడేది. కానీ కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డ మీద కేసులు, ఆమె జైల్లో ఉండడము, కేసీఆర్ అహంకారం అట, కేసీఆర్ ఎవరిని కలవడట, ఇవన్నీ పైచేయి సాధించినాయి. అంటే సూర్యుని చూపెడితే ఏళ్ళను చూసిందంటే గదే. నీ కేసీఆర్ ఏ బట్టలు వేసుకుంటే నీకెందుకు? కేసీఆర్ నన్ను ఒకసారి అడిగిండు, ఎప్పుడు ఉద్యమ ప్రారంభంలో, ఇంకా పార్టీ పెట్టలేదు అప్పటికి, ఒక 6-8 నెలల ముందు పార్టీ పెట్టడానికంటే ఏమన్నాడంటే, పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకు కొన్ని వ్యసనాలు ఉంటాయి, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇవేమన్నా ఉద్యమ క్రమంలో మీలాంటి వాళ్ళు ఏమన్నా తప్పుగా అర్థం చేసుకుంటారా, తప్పు పడతారా అన్నట్టుగా అడిగాడు నన్ను. ఇద్దరమే ఉన్నాం, ఆయనకు నాకే తెలుస్తుంది. అయితే బహుశా ఆయన అడిగింది, ఆయన కొంత సాయంత్రం పూట తెలంగాణలో సహజంగానే చాలామంది సాయంత్రం పూట లిక్కర్ తీసుకుంటారు. దాని మీద కూడా నేను మాట్లాడతా, ఇది లిక్కర్ తీసుకుంటాడంటే ఆయన ఎట్లా తీసుకుంటాడు అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇది కూడా పెద్ద చర్చనే. అయితే దాని మీద ఆయన ఏంటంటే, ఇటువంటి తప్పు పడతారా ఉద్యమం, మనం ఒక పవిత్ర ఉద్యమానికి పోతున్నాం, మరి నాకేమో ఇది తీసుకునే పరిస్థితి ఉన్నది, ఇటువంటి విషయాల మీద ఏమైనా తప్పు పడతారా, అట్లే వ్యక్తుల యొక్క ప్రవర్తన ఏమన్నా మనకు విఘాతం కలిగిస్తుందా ఉద్యమానికి అని చాలా సిన్సియర్గా అడిగాడు ఆయన. నేనేమన్నా అంటే, ఆయన కవి కదా కేసీఆర్ గారు, ఎంఏ తెలుగు, మంచి పండితుడు, ఆయనకు పోయిటిక్గా చెప్పినా నేను, సార్ దీనికి సమాధానం నేను కాళోజీ కవిత ద్వారా చెప్తాను. చెప్పు అన్నాడు. ఒకసారి శ్రీశ్రీ గురించి కాళోజీని ఒక విలేకరు ప్రశ్నించాడు. శ్రీశ్రీ బాగా తాగుతాడట కదా, శ్రీశ్రీకి చాలా అవలక్షణాలు ఉన్నాయట కదా. అంటే కాళోజీ ఏం రాసిండంటే, నువ్వు రాసిన కవితలు పరిమళాలు గుబాలిస్తుంటే నువ్వు తాగి పారేసిన సీసాల కంపు నాకెందుకు అన్నాడు సార్. అంటే మీ లోపల ఉన్న పొటెన్షియాలిటీ, తెలంగాణకు పనికొచ్చే మీ మేధో సంపత్తి, మీ వాక్చాతుర్యము, మీ నాయకత్వ ప్రతిభ, వీటి ముందట అవన్నీ ఎవరు పట్టించుకుంటారు, వాటి అవసరం మాకేంది చెప్పాం. కేసీఆర్ గారిది ఏంటంటే, మనము తాగుబోతు అని ఎవరినైతే అంటామో ఆ తాగుబోతు కేసీఆర్లో లేడు, రాడు, ఉండడు. కేసీఆర్ తాగుబోతు కాదు, కానీ తాగుతాడు. ఆయన తాగే పద్ధతి ఎట్లుంటుందంటే, ఒకసారి ఇట్లా సిప్ చేసి ఆడ పెట్టిండంటే మళ్ళీ ఒక అర్ధగంట దాకా దాని దిక్కు చూడడు, దాన్ని మర్చిపోతాడు. వరకు నిశ ఎక్కుతుందా? ఒకసారి ఇట్లా సిప్ చేసి అర్ధగంట సేపు ఆడ పెడితే, తాగుడుతో సంబంధం ఉన్న వాళ్ళని నేను అడుగుతున్నా, మీరు పెట్టి చూడండి, మీకు నిశ ఎక్కుతుందా? తలకాయకు నువ్వు ఏ తాగినా ఎక్కదు, ఆఖరికి ఇప్పసార తాగినా ఎక్కదు, నాటుసార తాగినా ఎక్కదు, కంటిన్యూగా తాగేటోళ్ళు కదా ఎక్కేది. ఆ టైపు కేసీఆర్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా బుచ్చన్న, 2000 సంవత్సరం సెప్టెంబర్ నుంచి 2008 దాకా వారంలో కనీసం 5 రోజులైనా నేను ఆయనతో రాత్రిపూట కూర్చున్నా, నేను తీసుకోపోయేది. ఇంకోటి, ఎక్కడికి ప్రయాణం చేసినా ఆయన నేను ఒకటే కారులో ఉండేది, ఆఖరుకు ఒకటే రూమ్ దొరికినాడు కూడా ఒకటే బెడ్ షేర్ చేసుకున్నాం. 8 సంవత్సరాలు ఢిల్లీ కార్ల యాత్రలో కానీ ఎక్కడ పోయినా. ఇంకోటి, పల్లె నిద్ర పోయినా కూడా ఆయన మంచం పక్కన నా మంచం ఉండేది. నేను చెప్తున్నా, నమ్మని చెప్తున్నా, ఎవరైతే కేసీఆర్ తాగుబోతు అని అంటారో, కేసీఆర్ తాగుబోతు కాదు, సోషల్ డ్రింకింగ్ ఉంటుంది ఆయనకు. పెద్ద మనుషులు వెనకడ కూడా దసరా వచ్చినప్పుడు ఇట్లాంటప్పుడు తాగేవాళ్ళు, బీరు తాగేవాళ్ళు. అదొక సాంప్రదాయం తెలంగాణలో. ఆంధ్రలోనేమో మద్యపాన నిషేధం ఉండేది, ఇప్పుడు దేశమంతా వచ్చింది. కానీ కేసీఆర్ అట్లా తాగడు. ఇంకోటి, ఎవరో తరుమరు కేసీఆర్ను తొందరగా 3వ పెగ్ ఖాళీ చేయమని. కేసీఆర్ జనరల్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు కొందరేమో తినడానికి బతుకుతారు, కొందరు బతకడానికి తింటారు. కేసీఆర్ ఏంటంటే, ఆయన నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు, ఉద్యమ కాలంలో కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా. అయితే ఈ ఆలోచన స్రవంతిలో భాగంగా జస్ట్ అట్లా సిప్ చేసి ఆడబెడతాడు, మళ్ళీ ఏదన్నా ఆలోచనలోకి వెళ్తాడు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ ముడతాడు. నువ్వు 6 గంటలు కూర్చో అనేది 2 పెగ్గులు కూడా ఖాళీ కాదు. అదేం తాగుబోతో వ్యవహారం, అది తాగుబోతు అంటారా దాన్ని? అట్లా తాగడం అంటారా? నేనంటే సరే, నేను చెప్పేది అబద్ధం అని అనుకోవచ్చు, కేసీఆర్ని కాపాడడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాడని అనుకోవచ్చు. నాకు తెలిసి ఒక 150-200 మంది ఉంటారు కేసీఆర్తో తాగేటప్పుడు గ్లాస్ షేర్ చేసుకున్న వాళ్ళు.
మీరు వాళ్ళతో స్టింగ్ ఆపరేషన్ చేసి అడగండి. నాలాగా చెప్పలేకపోవచ్చు వాళ్ళు కేసీఆర్ గారి మీద, కానీ మీరు అడగండి, మీకు మీ అవగాహనకు వస్తుంది కదా కేసీఆర్ గారు తాగే పద్ధతి ఎట్లుంటుంది. నిజంగా చర్చనీయాంశం కావాలి, ఎందుకంటే ఆ పద్ధతిలో తాగితే ఎవరికి ఇబ్బంది లేదు. అందరూ కూడా తాగేవాళ్ళు కేసీఆర్ లాగా తాగితే లివర్ పాడు కాదు, సమాజం పాడు కాదు. అది ఒక మంచి, ఎవరైనా నిజంగా తాగే అలవాటున వాళ్ళు ఆ పద్ధతి మంచి పద్ధతి అని చెప్తున్నాను. దానివల్ల కేసీఆర్కి ఎప్పుడు నిషా ఎక్కింది నేను చూడలేదు. ఆయన మీద చాలా రూమర్స్, చాలా ప్రచారాలు ఇవన్నీ జరిగినాయి. అంటే బహుశా అట్లా జరిగిన రూమర్లలో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీలు అనుకోవచ్చా? అట్లా కాదు, ఎంక్వైరీస్ అనేవి రాజకీయ అవసరాల కోసం రేవంత్ రెడ్డి గారు చేసినాయి. వాస్తవంగా ఈ రెండింటి మీద కూడా ఎంక్వైరీ అవసరం లేదు. ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ను దోషిగా చూపెట్టడానికి చేసిన ప్రయత్నం. అది ఆ ఎంక్వైరీలో తేలేది ఏం లేదు కూర్చోన్నమ్మ. ఇది రివైండ్ చేసి చూసుకోండి. మళ్ళీ ఆ ఎంక్వైరీలో కేసీఆర్ను జైలుకు పంపేది లేదు, కేసీఆర్ను దోషిగా తేల్చేది కూడా లేదు. ఇదంతా ఈవెన్ ఫోన్ ట్యాపింగ్లో కూడా, అసలు ఫోన్ ట్యాపింగ్ అలా కూడా ఫోన్ ట్యాపింగ్ దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమనండి. కేసీఆర్ను పట్టుకోగలిగింది ఏం లేదు ఆడ. ఒకటి చెప్పన్నా, ఏ అధికారికైనా కేసీఆర్ చెప్పినా కూడా ఆ అధికారికి ఆయనకు గైడ్లైన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. రాజకీయ నాయకుని కంటే గైడ్లైన్స్, రూల్స్ తెలియకపోవచ్చు, అధికారికే తెలవాలి కదా. ఎవరు ఫోన్ ట్యాప్ చేయమన్నా కూడా ఆయన పరిధిలో ఆయన ఆలోచించాలి కదా. ఇష్టం వచ్చినట్టు నీ డీజీపీ నీ చేతిలో ఉన్నాడని చెప్పి మా ఇంటి దగ్గర గొడవ చేస్తుంటూ వాళ్ళని కాల్ చేయమంటే కాల్ చేస్తారా? వాళ్ళు కాల్ చేయరు కదా. డీజీపీ ఫోన్ ట్యాప్ అయిందని వార్తలు వచ్చినాయి. నేను అనేది ఎవరైతే ఇప్పుడు ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్ ఎవరి చేతులు ఉంటుందో వాడు సీఎం ఫోన్ కూడా ట్యాప్ చేయొచ్చు. వాని దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, ఉన్నప్పుడు వాడు ఎవరిదైనా ట్యాప్ చేస్తాడు కదా. ఎవరిదైనా ట్యాప్ చేయొచ్చు, కానీ వానికి ఒక గైడ్లైన్స్ ఉన్నాయి. టెలికమ్యూనికేషన్స్ వాళ్ళ రెగ్యులేషన్స్ ఉన్నాయి, భారత టెలిగ్రాఫ్ చట్టం వాళ్ళు చెప్పినవి ఉన్నాయి. ఇంకోటి హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ లేకపోతే వానికే కదా ఉద్యోగానికి ముప్పు వచ్చేది. ఇప్పుడు ఎవరికి నష్టం అవుతుంది? ఎవరైతే చేసినలో ఈ పనులు వాళ్ళు జైలుకు పోతారు. కేసీఆర్ చేయమన్నాడు అంటే సాక్ష్యం ఏది? ఇప్పుడు ప్రకాష్ జంపు అన్నాడు అని నీ మీద హత్యారోపణ వచ్చింది. ప్రకాష్ జంపు అన్నాడు అంటే కోర్టు నమ్ముతుందా? ఎప్పుడు అన్నాడు? ఎవరి ముందు అన్నాడు? నీ ఫోన్లో చెప్పిండా? రికార్డు చేసినావా? ఎవరైనా సాక్ష్యం ఉన్నారా? ఇవన్నీ కేసీఆర్ చెప్పంగా ఏమైనా సాక్ష్యం ఉన్నదా? కాబట్టి కేసీఆర్కి ఏం కాదు, ఒక ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ విషయంలో ముఖ్యమంత్రి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి నేరాన్ని నిరోధించే క్రమంలో భాగంగా సమాచార నియమాన్ని అడుగుతారు. కేసీఆర్ గారు కూడా దాని మీద వివరణ ఇచ్చారు, మీడియాలో కూడా ఇచ్చారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన అందులో బలయ్యేది ఏం లేదు, ఆయన బద్ది అయ్యేది కూడా ఏం లేదు. ఇవాళ మొత్తం పొయిటిక్గా మాట్లాడుతున్నాను. అంటే నేను అనేది ఏంటంటే వాస్తవాలు ఇవి. నేను అడ్వకేట్ని కదా కూర్చొని, అందరిలాగా నోరు జారాల్సిన అవసరం నాకు లేదు. అడ్వకేట్ని కాబట్టి కేసీఆర్ని ఫిక్స్ చేయడానికి మూడిట్లో కూడా ఎక్కడ ఏం లేదు. అధికారులకు వస్తుంది, అది ఎక్కడైనా అధికారులకు వస్తుంది. అధికారులు పనిచేసే అవకాశం ఉంది మూడిట్లో ఎక్కడ దగ్గర డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఓఎండ్ఎం అక్కడ కాళేశ్వరంలో తప్పు పడతారు, కాకపోతే కోవిడ్ ఉన్నది కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే కోవిడ్ టైంలో 100% లాక్డౌన్, రాత్రి 3 డిక్లేర్ చేశాడు. ప్రధానమంత్రి బాధ్యుడు అవుతాడు ఒకవేళ అదేమైనా జరిగితే. అల్టిమేట్గా మళ్ళీ కాళేశ్వరంలో కాఫర్ డ్యామ్ ఎందుకు చేయలేదంటే ఎల్ఎన్టీ వాళ్ళు 100% లాక్డౌన్ ఇచ్చారు కాబట్టి మేము పోలేదంటారు. దానికి ఎవరు కారణం అంటే మోడీ కారణం. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వలే కదా. కాబట్టి ఇక్కడ న్యాయ విచారణలో భాగంగా నరసింహారెడ్డి గారి ఆ మీడియా చిట్ చాట్ అనేది జరగకుండా ఉండాల్సింది, జరిగింది కాబట్టి కేసీఆర్ గారు ప్రతిస్పందించారు. కానీ కేసీఆర్ గారు ఈ టైంలో అంత ఘాటుగా ప్రతిస్పందించడంలో 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటేమో క్యాడర్కు ఉత్సాహం వస్తుంది, రెండోదేమో ప్రతిపక్షాలకు మళ్ళొక వెపన్ దొరికింది. చూసినావా, అహంకారం తగ్గలేదు, తెల్లారే బట్టి అన్నాడు. అంటే ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అలా న్యాయ వ్యవస్థ పైన నమ్మకం లేదా మీకు అని. ఒకటి, ఈ 3.5-4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో ఏ మాట ఎప్పుడు వాడాలి, ఎంత హై పిచ్లో వాడాలి, కేసీఆర్ గారికి తెలిసినంతగా మరో వ్యక్తికి తెలియదు. ఆయన ఏం మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా ఆచితూచి ఆ పదాల యొక్క తీవ్రత అనేది ఉంటుంది. ఆయన పార్టీని మళ్ళొక్కసారి లేపడం కోసం ఆ జ్యుడిషియరీ కమిషన్ మీద అంత తీవ్రంగా ఇప్పటివరకు భారతదేశంలో ఏ ఒక్క వ్యక్తి సాహసించలేదు. ఎందుకు అంటే నరసింహారెడ్డి గారు చేసిన తప్పు ఏ జడ్జి చేయలేదు. దొరికిండు కాబట్టి దాన్ని ఆడుకుంటున్నాడు ఆయన. అసలు పదప్రయోగం కూడా
ఒక్కొక్క వర్డింగ్లో ఎండింగ్కి వచ్చేవరకల్లా ఒక ఇష్యూ దాని ఎస్టాబ్లిష్మెంట్ ముగింపు. తప్పు పట్టేది ఎవరు లేరు కేసీఆర్ను, ఎందుకంటే ఆడ ఆయన 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 మాట్లాడాల్సింది లేకుండే అని అంటారు ఎవరైనా. అది మొదటి లైన్తోనే మీరు విచారణకు అనర్హులు, ఎందుకంటే మీరు ముందే మీ అభిప్రాయాన్ని చెప్పారు, చెప్పకూడదు, మీరు దురుద్దేశంతో ఉన్నారు చెప్పకూడదు అని వారు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు దాంట్లో. అంటే ఇప్పుడు ఒకవేళ నరసింహారెడ్డి గారి శ్రేయస్సు కోరి నేను కూడా చెప్తున్నా, ఇంత దూరం విషయం వచ్చిన తర్వాత తన వాలంటరీగా స్వచ్ఛందంగా తప్పుకోవాలి. ఆయనకున్న గొప్పతనానికి అది మరొక మణిహారంలో ఒక భాగం అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇంత కేసీఆర్ లాంటి వాడు అంత ఘాటుగా పదజాలం వాడిన తర్వాత ఇంకా అతను కొనసాగించడంలో అర్థం లేదు. అతను తప్పుకోవడం అనేది ఆయనకు మంచిది, కేసీఆర్కి మంచిది, ఆయన మీద ఉన్న గౌరవాన్ని పెంచుతుంది, చెప్పాలి ఆయన. కానీ ఎందుకు అంత అనవలసి వచ్చింది? సాధారణంగా అలాంటి వాళ్ళు బయటకు అన్నారు, ఈయన అసలే అన్నాడు. ఎందుకంటే మనం ప్రీవియస్ చూసుకుంటూ వచ్చినాం కదా, ఏమై ఉండవచ్చు, ఏదో ఒక భావన. ఎవరైనా మామూలు మానవులే, ఎంత మహాప్రభులు చక్రవర్తులైనా మానవులే కదా. మీడియా మాయ, మైకులు పెట్టగానే అందరు మాట్లాడుతున్నారు. జడ్జిలు కూడా దానికి మినహాయింపు కాదని నరసింహారెడ్డి గారు రుజువు చేశారు. సంయమనం పాటించాలి.